తాజా వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. జిల్లా కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సాగిన కాన్ఫరెన్స్. జిల్లాకు వచ్చిన పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఫండ్. ₹1 కోట్లతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్న సమగ్ర శిక్షణ అదనపు సమన్వయకర్త రామారావు. అఖిల భారత పింఛన్దారుల దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిత్య గజరాజు, డిప్యూటీ మేయర్ పోలగట్ల శ్రావణి. పెన్షన్ సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారన్న ఎమ్మెల్యే ఆదిత్య గజరాజు. జిల్లా కలెక్టర్లు నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలు ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకున్నామని, అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టును సంబంధిత జిల్లా కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో 5వ కలెక్టర్ సదస్సులో ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్లకు అభివందనలు అని తెలియజేశారు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలు అందించాలి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పల్లె పండుగ 1.0 పనులకు గడువులోగా పూర్తి చేయగలగాలన్నారు. గ్రామ పంచాయతీల స్వయం ఆదాయార్జన మార్గాలపై కూడా దృష్టి సారిస్తాం. ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అసెస్మెంట్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలి. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కోర్టు కేసులు దాటుకొని కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంతకుముందు డిఎస్సీ పెట్టాం. దానికి కూడా ఇలాగే గందరగోళం సృష్టించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే అధికారాలు దుర్వినియోగం కాదు, సద్వినియోగం చేసుకోవాలి. అన్ని సేవలను ఆన్లైన్లోనే అందించే ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. On behalf of the government and myself, to all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandaga 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing a very strong financial and execution capacity at the district level. These efforts reflect true ownership and a willingness to go the extra mile to ensure eagerly execution. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development. Learning అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్ని తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పినా అది గాని మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం. ఈ రోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికైనా మనం క్లారిటీ ఇస్తాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యమని నిరూపించాం. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పరిస్థితికి వస్తున్నాం. ఒక పని చేసాం పని కోసం కాకుండా నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పని చేస్తున్నాం, అవుట్కమ్స్ ఏ విధంగా వస్తాయి. దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్ నేషనల్ లెవెల్లో, దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్స్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. ఇది WHO 2030కి సాధించాలని పెట్టుకో. అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేచరీ.
సిగ్నేటరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. మనం పనిచేస్తున్నాం, ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తాం. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ అనే పథకం ద్వారా ₹1 కోటి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త డాక్టర్ ఏ రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన తన కార్యాలయంలో పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పాఠశాల మౌలిక వసతి సౌకర్యాల నిర్మాణాల కోసం ఈ పథకం నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. సార్ 15,58,000తో కంప్లీట్ చేసాం సార్. అలాగే 5 lakhsతో ప్లే ఫీల్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ అకాడమిక్ ఇయర్లో మాకు కాంపోజిట్ గ్రాంట్ 1 lakh, స్కౌట్స్ అండ్ గైడ్స్ 50,000, అలాగే నేషనల్ డే సెలబ్రేషన్స్ అంటూ 25,000, పిల్లల్లో బాల సంసద్ అని 5,000, అలాగే ఇంకా మాకు నో బ్యాగ్ డే కూడా చేయడానికి 25,000 ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇవన్నీ కూడా మాకు ప్రత్యేకించి పిఎంశ్రీ స్కూల్కి ఇవ్వడం వల్ల మిగతా స్కూల్స్తో కంపేర్ చేస్తే మంచి ఎలివేషన్ వచ్చింది సార్. పబ్లిక్లో కూడా పిఎంశ్రీ స్కూల్ ఈ రకంగా ఉంటుందా అని ఒక అవేర్నెస్ రావడం. రెండవది మా స్కూల్లో ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుంది సార్. ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లలు ఎక్కువగా రెగ్యులర్గా రావడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నో బ్యాగ్ డే చేయడం వల్ల అంటే చదువుతో పాటు ఆటలు కూడా ఆడిస్తున్నారు, కల్చరల్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు, సెలబ్రేషన్స్ చేయిస్తున్నారని ఒక సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవడానికి అవకాశం కలిగింది సార్ ఇది. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్లో పిల్లల్లో సేవాభావం కల్పించడం కోసం ఒక మంచి యాక్టివిటీ చేయిస్తున్నాం. అంటే దానికి 30,000 వరకు పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఇస్తున్నారు సార్. ఇవన్నీ ఉపయోగించి పిల్లల్లో సేవాభావానికి, అలాగే ఈ మధ్యన వందే మాతరం సెలబ్రేషన్స్ చేయమన్నారు, యోగాంధ్ర సెలబ్రేషన్ చేయమని చెప్పారు, స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ చేయమన్నారు. ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేయడానికి మాకు పిఎంశ్రీ ఒక మంచి వేదికగా అవకాశం ఇవ్వడం జరిగింది సార్. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అయిన పిఎంసీస్ ప్రోగ్రామ్ అంటే పిఎంశ్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ రైజింగ్ ఇండియా అంటాము. దాని ప్రకారం ఏంటంటే మన జిల్లాలో ఒక 37 స్కూల్స్కి ఫండ్ ఇవ్వడం జరిగింది వేరియస్ కాంపోనెంట్స్కి. అంటే స్కూల్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అది క్లాస్ రూమ్ కావచ్చు, అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కావచ్చు, ప్లే ఫీల్డ్ కావచ్చు, లేకుంటే కల్చరల్ యాక్టివిటీ కావచ్చు, లేకుంటే సిస్టమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి దాదాపు ₹1 కోటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది. మన స్కూల్స్ అందరూ కూడా దాన్ని ఎక్స్పెండిచర్ కూడా చేయడం జరిగింది. ఆ ఎక్స్పెండిచర్ని అప్లోడ్ చేసేటువంటి పర్పస్ కోసం దాని టెక్నికాలిటీస్ కానీ, యాప్ ఫెయిల్ అవ్వడం కానీ, లేకుంటే ఎక్కడైనా సరే డ్రాబ్యాక్స్ ఉంటే అప్డేట్ చేయడం కోసం మా వాళ్ళు వచ్చారండి, ప్రిన్సిపాల్స్ అందరూ, ద రెస్పెక్టివ్ ప్రిన్సిపాల్స్. ఇంకోటి ఏంటంటే దీంతో పాటుగా ఫర్దర్గా ఎస్ఎన్ఎస్ పర్స్ అంటారు, అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకొద్దిగా అప్డేటెడ్గా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ టీఓటీని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఆ టెక్నాలజీని ఇంకొద్దిగా అడాప్ట్ చేసి లెబోరియస్ వర్క్స్ తగ్గించి ట్రాన్స్పరెన్సీ ఎక్కువ పెంచి అంటే ఉన్నటువంటి స్టాండర్డ్స్ని ఇంకొద్దిగా అప్లిఫ్ట్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి స్కూల్ అనేది ఒక ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో పిఎంసీ స్కూల్స్లో ఆ కాన్సెప్ట్ని పెడుతున్నారు. దానికి ఓరియంటేషన్ ట్రైనింగ్ పర్పస్ లేకపోతే ఓరియంటేషన్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇవ్వడం కోసము ఈ 37 స్కూల్కి సంబంధించిన హెచ్ఎంస్ని ప్రిన్సిపల్స్ని పిలిచాం. మా వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. ఒక 10% ఎక్కడెక్కడ చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ కొన్ని మా వైపు కూడా 1 or 2% మా ఆఫీస్ నుంచి కూడా ఉన్నాయి. అవి కూడా ఓవరాల్ డిస్కస్ చేసి క్లోజ్ చేయడం కోసం మీట్ అయ్యాం సార్. థ్యాంక్ యూ. పరకమణి దొంగతనంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పరకమణి దొంగతనం చిన్న దొంగతనమని మాజీ సీఎం జగన్ మాట్లాడడం దారుణమన్నారు. తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరకమణి కేసును హైకోర్టు సీరియస్గా తీసుకుంటుందని, హిందూ దేవాలయంపై జగన్కు ఎందుకు ఇంత ద్వేషమని ప్రశ్నించారు. గత టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగిందని తెలిపారు.
ఒక సాధారణ ఉద్యోగి రవికుమార్ 14.40 కోట్లు ఇచ్చారంటే అవినీతి ఎంత మొత్తంలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా అప్పుడు మేము ఖండించాం. ఇటువంటి సందర్భంలో కూడా కనీసం హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయని కూడా ఏ రోజు కూడా ఆయన పరిగణలో తీసుకోలేదు, కనీసం తీసుకోలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఈ రోజేమో చాలా బాధాకరంగా మాట్లాడారు. నిన్న ఆయన మొన్న ఈ మధ్య మాట్లాడారు, ఒక వారం 10 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, అది చిన్న దొంగతనం, అది పెద్ద దొంగతనం ఏం కాదు, అది చిన్న విషయం, అది దీన్ని ఇంత రాద్ధాంతం చేయడం ఏంటని వారు మాట్లాడడం అనేది నిజంగా మన మేమందరం కూడా చాలా బాధపడ్డాం. దేశ విదేశాల్లో ఉండే హిందువులు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేసి, ఒక అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా సేవలు చేసిన మీరు అన్ని మతాలని గౌరవించే విధముగా, అందరి మనసులో కూడా చూరగొనేటట్లుగా, అందరి మనోభావాల్ని గుర్తించేటట్లుగా మీరు ప్రవర్తించాలి తప్ప ఇంత బరితెగించగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే నిన్న హైకోర్టు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. హైకోర్టు దయచేసి మరి మీడియా మిత్రులందరికీ నేను సందర్భంగా మీకు సవినయంగా మేము చెప్తూ ఉన్నాను. నిన్న హైకోర్టు అది చిన్న విషయం కాదు, పరకామంలో జరిగినటువంటి విషయం చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా బాధాకరం. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్నది, వెంకటేశ్వర స్వామి విశ్వాసాల మీద కూడుకున్నది, వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా ఆరాధనతో కూడుకున్నటువంటి అంశం ఇది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచే అంశం ఇది. ఇది చిన్నది కాదు, చిన్నదిగా ఎవరో మాట్లాడకూడదని నేను ముట్టికాయలు పెట్టింది. అయినా పశ్చాత్తాపం రాలే జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమిటండి ఎంత ద్వేషం మీకు మా దేవాలయాల మీద, మా హిందువుల మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ద్వేషం అండి మీకు? మీ దగ్గర మంత్రులు మా హిందువులు లేరండి? హిందువులు ఓట్లు వేయకుండా, హిందువులు మీ పక్కన లేకుండా ఒక మతస్థులు ఓట్లు వేసేసి గెలుపొందినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో హిందువులు కూడా మాకు గౌరవించారనే ఆలోచన ఒక్క రోజు కూడా మీకు రాలే. మాజీ పెద్దలు, రాజకీయ నాయక పెద్దలు, మాజీ పెద్దలందరూ ఏమండి, దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరైనా చెప్పాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి క్రైస్తవ మతం మీద నమ్మకం, వదిలేయండి, మేమేమి కాదండవలే, ఆయనకి నచ్చదు గిట్టదు, మీరైనా చెప్పాలి కదండి. వైసీపీ పెద్దలందరూ కూడా అయ్యాలా మరి మాట్లాడకూడదు. తిరుమల అంశం అనేది చాలా బాధాకరం. అది వెంకటేశ్వర స్వామి అంటే పొంగిపోతారు భక్తులు, అక్కడ ఏది జరిగినా కూడా భక్తులు బాధపడతారు. మీరు వారి మనోభావాలను గాయపరిచే విధంగా మీరు మాట్లాడొద్దని కనీసం మీరు చెప్పాలి కదా. ఆయన మాట్లాడిన తర్వాత అయినా కనీసం దాని మీద ఇలాగా మా నాయకుడు ఇలా మాట్లాడారు, దానిపైన మేము వివరణిస్తున్నాము, దయచేసి హిందువులు అపార్థం చేసుకోకండి అని కనీసం ఒక్క మాజీ మంత్రి కానీ, అంటే తమాషా చేస్తున్నారండి మీ అందరూ? హిందువులంటే అంత హీనంగా కనబడుతున్నారా? మా వెంకటేశ్వర స్వామి అంటే అంత దీనంగా మీకు కనిపిస్తున్నారా? రేపు ఎలక్షన్లు వచ్చేస్తే హిందువులందరూ ముక్కలైపోయి ఓట్లు వేసేస్తారని పగటికాలకు అంటున్నారా? మా హిందువులో చైతన్యం వచ్చింది, నిశ్చితంగా పరిశీలిస్తున్నాం, ప్రతి హిందువు కూడా గమనిస్తున్నాడు మీరు చేస్తున్నటువంటి దురాగతాలు. జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 ఆశ్రమ పాఠశాలలోని చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సాధికారత అధికారి కె శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు తన క్యాంప్ కార్యాలయంలో ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్ సదాభార్గవి ఆదేశాల మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలోని ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 300 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారని చెప్పారు. గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 96.6% ఉత్తీర్ణత సాధించామని, ఇప్పుడు 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. గిరిజన సంక్షేమ పరిధిలో 8 ఆశ్రమ స్కూళ్ళు ఉన్నాయండి. ఇందులో 350 మంది పిల్లలు సుమారుగా గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మా డైరెక్టర్ మేడం గారు అయినటువంటి సూచనల మేరకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మా ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్నదండి. వీటికి సంబంధించి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు,
అలాగే మిగతా పరీక్షలు ఎప్పటికప్పుడు పెడుతూ వాటికి పిల్లల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించి వాళ్ళు ఏ గ్రేడుల్లో ఉన్నారో ఫిక్స్ చేయడం అనేది జరుగుతున్నదండి. మా ప్రధానోపాధ్యాయులందరికీ ఈ సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ గౌరవ సీఎం వారి ఆదేశాల మేరకు ఈ 100% ఈ సంవత్సరం మేము రిజల్ట్స్ తేడాకి మా సాయశక్తుల మా యొక్క ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ చదువుతున్న గిరిజన విద్యార్థులు గత సంవత్సరం 96.5% ఉత్తీర్ణత సాధించారండి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మంచి ఫలితాలు సాధిస్తామని మా డైరెక్టర్ వారికి వెబెక్స్ మీటింగ్లో మేము ప్రత్యేకంగా తెలియజేయడం జరిగిందండి. విజయనగరం జిల్లా తరపున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు 100 days యాక్షన్ ప్లాన్లో సంబంధించి ఎవ్రీడే ఏ విధమైనటువంటి టెస్టులు పెట్టాలి ఏంటనేది అక్కడ నుండే కొన్ని క్వశ్చనరీస్ రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి మా ఉపాధ్యాయులే ప్రత్యేకించి కొన్ని ప్రశ్నపత్రాలు తయారు చేసి వీక్లీ డైలీ ఆ యొక్క ఉపాధ్యాయులచే ఇప్పించి ఆ టెస్టులు పూర్తి చేసి మార్కులు అనేవి పోస్ట్ చేసి అలాగే ఆన్లైన్లో కూడా మాకు వచ్చేటట్టు తగు చర్యలు తీసుకుంటున్నామండి. డి గ్రేడ్ ఏ గ్రేడ్కి సి గ్రేడ్కి, సి గ్రేడ్ బి గ్రేడ్కి, బి గ్రేడ్ ఏ గ్రేడ్కి వచ్చేటట్టు వీళ్ళందరికీ ఈ సంవత్సరం అయితే మంచి ఫలితాలు వస్తాయని ఒక గిరిజన సంక్షేమాధికారిగా. విశాఖలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే మత్స్యకార యువత క్రికెట్ టోర్నమెంట్ కైలాసగిరి ఏఆర్ గ్రౌండ్లో ప్రారంభమైంది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్యకార యువతలో క్రీడా స్ఫూర్తిని, క్రమశిక్షణను, సమాజ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు పోలీస్ శాఖ మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర భద్రత, అక్రమ కార్యకలాపాల నివారణలో స్థానికులు భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమాల్లో భాగంగా ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కింద ఈ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతతో క్లోజ్గా పనిచేయాల్సినటువంటి అవసరాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటుంటాం. సో మీరు మీ పాత్ర మీ బతుకు గడువు కోసం, జీవనం కోసం ఫిషింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ భారతదేశం యొక్క భద్రత, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో మీ పాత్ర ప్రధానమైనటువంటిది. అందుకే దేశ భద్రతకు వచ్చేటప్పటికీ మన మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అంటారు. అంటే మీరు చూడగలుగుతారు, అక్కడ మీరు వినగలుగుతారు. ఆ సముద్రంలో జరిగేటువంటి కార్యకలాపాలు కానీ, సముద్రం ఒడ్డున జరిగేటువంటి కార్యకలాపాలు మీకు ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి సో మీ ద్వారా దేశ భద్రత కావాల్సినటువంటి సమాచారాన్ని కోస్టల్ సెక్యూరిటీ పోలీసు ఎప్పటికప్పుడు తీసుకొని దాని ద్వారా దేశ భద్రతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో దానిలో భాగంగా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ నుంచి అధికారులు, సిబ్బంది మీ గ్రామాలకి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్నారు. చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర మీరు పోషిస్తారు. కాబట్టి మీరు మంచి చక్కటి ఆరోగ్యంతో, మంచి దృఢమైనటువంటి శరీరం, మనసుతో మంచి ఉన్నత స్థానాల్లో ఉండి మీరు చేసేటువంటి పనితో పాటు వేరే ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి. జిల్లాలోని ప్రధానంగా పండే ఉద్యాన పంటల్లో మామిడి పంట ఒకటి. డిసెంబర్, జనవరి నెలలో మామిడి పూత ఎక్కువగా పూస్తుంది. ప్రస్తుతం పొగమంచు ఎక్కువగా కురవడంతో మామిడి పంటపై ప్రభావం పడుతుంది. దీంతో మామిడి పంట దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులకు పంటకు సంబంధించి పూత పడిపోకుండా ఉండేందుకు స్ప్రేయింగ్ ద్వారా మందులు వేస్తున్నారు. కానీ మంచు దట్టంగా కురవడంతో పూతపై ఎక్కువ ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాలిపోయే కారణం ఉంది. తక్కువగా ఉంది సార్. ఎందుకు కారణం ఏంటంటే మనిషిగారండి, మనిషి పడితే మీకు పూత రాలిపోతుంది సార్. మనిషి పట్టుకున్నాను చెప్పి మనిషి పూత బాగా నిలబడుతుంది. అది మందులు అట్లా ఫుల్గా మందులు కొట్టుకోవాలి. కుట్టారా? పెద్దదేమో అది బాగా పోతుంది. ఇప్పుడు తక్కువగా ఉందండి పూత. ఈ 10 రోజులు పోతే బాగా ఎత్తుకుంటుంది పూత. అది మందులు బాగా షేర్ చేయాలి. ఇప్పుడు కాపు ఎత్తుకునేలాగా మందులు కొట్టాలండి బాగాను. అదండి పూత రాలిపోతే కాపు ఉంది కదా సార్. కాపు ఉందని చెప్పి మనకు కాపు కాస్తుంది. దాని మూల బాగా ఎక్కువ ఉంది సార్. చలి కూడా ఎక్కువే, విపరీతంగా వేస్తుంది. అది తక్కువ వస్తుంది అంటే మీకు బాగా చలిగా లేదు కదా, ఉడికొస్తే మీకు కాపు బాగా అందుకుంటుంది. లోని ఉద్యానవన పంటల్లో ప్రధానమైనటువంటి పండే పంట మామిడి పంట. మామిడి పంట ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ మంచు కురవడం వల్ల, పొగ మంచు ఎక్కువగా కురవడం వలన మామిడి పూత అనేది రాలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు కురవడం వలన మామిడి ఏదైతే ఉందో మామిడి పిందులకు సంబంధించినటువంటి లేదంటే పూతకు సంబంధించినటువంటి ఈ పూత పడిపోవడం వలన కాయలు లేనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అయితే దీనికి సంబంధించి మామిడి పంటకు ఇప్పటికే రైతులందరూ కూడా ఏదైతే మందులు ఉన్నాయో అంటే క్రిమిసంహారక మందులు, అదేవిధంగా పూత సక్రమంగా ఉండడానికి కూడా దానికి సంబంధించినటువంటి మందులను అయితే పిచికారీ చేసి స్ప్రేయింగ్ రూపంలో చల్లుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఎంత చల్లినప్పటికీ కూడా ఈ మంచు ప్రభావంతో ఇదంతా కూడా పూత కిందన పడినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఒక పక్క. అయితే దీనికి సంబంధించి ఏదైతే మంచు ప్రభావంతో మామిడి పంట ప్రభావం అనేది మామిడి పంట పూత అనేది పడిపోయి పంట కూడా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మామిడి పంట ఎక్కువ మొత్తంలో పండే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా మామిడి పంట మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక దిగాలు చెందినటువంటి వాతావరణంలో రైతులందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాల్రాజు, సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. కనీస పింఛన్ను 9,000 రూపాయలు వర్తింపచేయాలని ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధి కె బాబురావు డిమాండ్ చేశారు. అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆల్ పెన్షన్స్ రిటైర్డ్ పర్సన్స్ సమస్యలు పాలకులు గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2,000 రూపాయల లోపే పెన్షన్ ఇస్తుండడం సిగ్గుచేటన్నారు. కనీస పింఛన్ను 9,000 రూపాయలు పెంచాలని, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. నేను షిప్ యార్డ్ పనిచేశాను. అలాగనే ఈపీఎఫ్ 95 అని చెప్పినప్పుడు వెంకటస్వామి గారు ఉండేటప్పుడు ఈ అతి ఘోరమైన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దానివల్ల ఈ రోజున ఏంటంటే 50 రూపాయల కన్నా తక్కువ ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఉన్నారు. ఇది చాలా ఘోరం. ఇది మొన్న పెన్షనర్స్కి ఫుల్గా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే దానికి అనేక లింకులు పెట్టి వీళ్ళు 2014 ముందే రిటైర్ అయ్యారు కాబట్టి మీకు ఉండదు, ఇలా అని రకరకాల కారణాలు చూపించి ఈరోజు హయ్యర్ పెన్షన్ అనేది లేకుండా చేస్తున్నారు. ఈరోజు నేను షిప్ యార్డ్లో 40 సంవత్సరాలు పనిచేశాను. నాకు 1910 రూపాయలు నాకు పెన్షన్. ఇది ఎవరైనా చెప్పినా సరే చాలా ఆశాస్పదంగా ఉంటుంది. ఆ విధంగా ఈ రోజు ఉండే ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉన్నాయి. మేము ఎన్నో సంవత్సరాలు 2008 నుంచి కూడా ఈ పెన్షన్ అపరాన్ని పేరు పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. మొన్నే డిసెంబర్ 10వ తారీఖున మళ్ళీ ఆల్ ఇండియా పెన్షనర్స్ అందరూ కూడా ఆ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్ని చేసినా సరే ఈ రోజున ప్రభుత్వం దిగి రావడం లేదు. ఈ పెన్షనర్స్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ కొన్ని లక్షల రూపాయలు ఉంది. దానిలో వచ్చే వడ్డీ ఇచ్చినా సరే ఈ రోజున 5,000, 6,000 ప్రతి పెన్షనర్స్ కూడా ఇవ్వచ్చు. కానీ దాన్ని కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. ఆ లక్షల కోట్లు మురుగుతున్నా సరే అదేమి వేటించే పరిస్థితులు లేదు. అందుకని ఈ రోజున పెన్షనర్స్ అందరూ కూడా అబౌవ్ 70, 60 అబౌవ్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అయినా సరే తమ యొక్క న్యాయమైన పోరాటం గురించి చాలా పెద్ద ఎత్తున ఈ రోజున పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగానే మనం డిసెంబర్ 10న అంత పెద్ద చలిలో కూడా ఈ రోజున కొన్ని వందల మంది అక్కడ హాజరయ్యి జంతర్ మంతర్ దగ్గర అక్కడ ఒక సదస్సు అలాగనే అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది.
ఈ నెల 20వ తేదీన పోలీస్ పెరేడ్ మైదానంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. కంటోన్మెంట్ బ్రహ్మకుమారి మఠంలో ఈ రోజు కార్యక్రమం సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 20వ తేదీ మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం, విజ్ఞానం పెరుగుతుందన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పడానికి ధ్యానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో శాంతిని వ్యాపింపచేయటం కోసం స్వయం తమ మనసుని శాంతి చేసుకొని ప్రపంచ శాంతి కోసం ఒక అడుగు వేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 20న పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో 3 to 5 ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది అందరికీ కూడా విశ్వంలో శాంతి లభించాలి అనేది బ్రహ్మకుమారిస్ యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి మీరు అందరూ తప్పకుండా రావాలి. మెయిన్గా ఈ మెడిటేషన్ చేయటం వల్ల మన జీవన విధానంలో మానసిక ఒత్తిడిని మనం తొలగించుకోవచ్చు, మన మనసుని ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే మనలో ఏవైనా డివైన్ క్వాలిటీస్ అంటే శాంతిని, ప్రేమని, సుఖాన్ని, ఆనందాన్ని ఇలాంటి మంచి మంచి గుణాలని కూడా పెంపొందించుకోవచ్చు. స్టూడెంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగం. మానసిక ఏకాగ్రతని పెంచుతుంది. చదువు మీద, స్టడీస్ మీద మనకి ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచడమే కాదు, మన లైఫ్లో మనం ఉంటూ కూడా మన ఉద్యోగ వ్యాపారం చేసుకుంటూ కూడా స్టడీస్లో ఉంటూ కూడా ఈ జీవితాన్ని చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా మనం జీవించవచ్చు. ఇన్ని రాజయోగ మెడిటేషన్ వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. ఇది రోజుకి ఎక్కువ సమయం కాదు, గంటకి ఒక 5 నిమిషాలు లేదా డైలీ ఒక 10 minutes కానీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. దానికోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా మీరందరూ వచ్చి దీని లాభాన్ని పొందుతారని మా ఆశ. ఇది విశ్వశాంతి కోసం, మనందరి కోసం చేసిన ఏర్పాటు అన్నమాట. ఇందులో మీ అందరూ కూడా ఒక అడుగు వేస్తారని మా ఉద్దేశం. అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ దొండపర్తి DRM కార్యాలయంలో సమీపంలోని సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్లప్ప కొండాలరావు, వి నాగేశ్వరరావులు మాట్లాడారు. 18 నెలలుగా నిలిపివేసిన DRAను విడుదల చేయాలని, పెన్షనర్ల మధ్య వ్యత్యాసం లేకుండా వచ్చే జనవరి 1 నుండి 8,000 పే పెన్షన్ కమిషన్ను అమలు చేయాలని, 65 నుంచి 75 ఏళ్ల వయోవృద్ధులకు అదనపు పెన్షన్ ఉత్తర్వులు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలను చర్చిస్తామని తెలిపారు. కీర్తిశేషులు శ్రీ KS మూర్తి గారిచే 1981లో స్థాపించబడింది. ఆనాటి నుంచి మేమందరం అసోసియేషన్లో సభ్యులుగా ఉండి ఈ అసోసియేషన్ అభివృద్ధికి మన పెన్షనర్ యొక్క రెడ్రెసల్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఆయన యొక్క ఖ్యాతిని మేము అలాగే నిలబెట్టి ఈ అసోసియేషన్ని పనిచేస్తున్నాం. కాబట్టి మూర్తి గారి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ అసోసియేషన్ని అభివృద్ధిలో ఉంచుతూ పెన్షనర్స్కి కావలసిన PPOలు, రాంగ్ PPOలు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, హాస్పిటల్ సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోయినా ఇవన్నీ కూడా అడిగి, అలాగే రావాల్సిన ఎలవెన్సులు సరిగ్గా రాకపోయినా ఇవన్నీ కూడా సాల్వ్ చేసి మా యొక్క పెన్షనర్స్కి నిస్వార్థ సేవ చేస్తున్నాం. 1981 నుంచి ఇప్పటి వరకు మేము ఈ సేవ కొనసాగిస్తున్నాం. అందుగురించి పెన్షనర్లు కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము మన 36/25న మహాధర్నా చేశాము. అలాగే హ్యూమన్ చైన్ కూడా కండక్ట్ చేసి మా యొక్క అసోసియేషను పెన్షనర్ల యూనిటీ మేము రావాల్సినటువంటి పెన్షన్ తదితరటువంటి కొన్ని మహోత్తరమైనటువంటి ఇవి, దానివల్ల మేము ఈరోజు చక్కగా ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉన్నాం. ఈరోజు పెన్షన్ వస్తున్నది కాబట్టి హాయిగా 2 పూటలు తిని ఆనందంగా తిరుగుతున్నాం. అటువంటి దాన్ని బంద్ చేయడానికి పెద్దలు నిశ్చయించారు. దానికి ఎగ్నెస్ట్గా ధర్నా చేయడం జరిగింది.
దానికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అంచేత ఆ విషయంలోనే మేము ధర్నా చేశాం. ఇప్పుడు ఇంతమంది ఈ రకంగా కుమ్ముకూడారంటే కారణం ఇటువంటి విషయాలే. దయచేసి సోదరులారా, మీరంతా కూడా సహకరించండి. ఇలాంటి పెన్షనర్ అసోసియేషన్ని చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు నడిపించడానికి మీరు మాకు అన్ని విధాలా సహకరిస్తారని ఆశిస్తున్నాం. విజయనగరం ఎస్వీఎన్ నగర్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పిస్పాటి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ధనుర్మాసంలో ప్రతిరోజు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని అన్నారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని అన్నారు. భోగి రోజుతో ధనుర్మాసం ముగుస్తుందని అన్నారు. గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు వెంకటేశ్వర స్వామిని ఆలయంకు దర్శించుకోవాలని అన్నారు. గోదాదేవికి జరిగే ప్రత్యేక అలంకరణలో సేవలో పాల్గొని దర్శన భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించాలని అన్నారు. మాసానాం మార్గశీర్షో అన్నట్టుగా వైష్ణవాలయంలో ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో విష్ణుమూర్తిని అర్చించడం చాలా విశేషం. ధనుర్మాసం కార్యక్రమాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. భోగి దాకా కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు భోగి నాడు గోదా కళ్యాణంతో ఈ కార్యక్రమాలన్నీ పరిసమాప్త అవుతాయి. అందులో ముఖ్యంగా ఈ నెల 30ని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి ఆ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారు వైకుంఠంలోని. ఈరోజు ఎవరైతే వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని సేవించుకుంటారో వారికి ముక్తి పదం లభిస్తుందని చెప్పేసి అంత్యమున అంటే ఇహ జన్మని సమస్త సుఖాలు అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందుతారు అనేసి అనేక శాస్త్రము. ఆ రోజు మన ఆలయంలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి స్వామి కింద నుంచి రావడానికి ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమాలన్నీ సేవించి తరిస్తారని. విశాఖ వేదికగా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ వరకు అఖిల భారత సిఐటియు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిఐటియు విశాఖ జిల్లా కమిటీ పలు ముందస్తు కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా ఈ నెల 21న డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శ్రామిక ఉత్సవ కార్టూన్ పోటీలు నిర్వహించనున్నారు. సమంత పోస్టర్ పోటీల కన్వీనర్ రమప్రభ నిర్వాహకులకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రామిక డిజిటల్ యుగం, సవాళ్లు, మహిళల శ్రామికుల సాధికారత, యువత ఉద్యోగాలు, కళలు, వాస్తవాలు, గిగ్ ఎకానమీ, కార్మికులు, శ్రామిక యూనియన్ల, కార్పొరేట్ కంపెనీలు వంటి 9 అంశాలపై 3 కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో బహుమతులతో పాటు ఉత్తమ కార్టూన్లు కూడా బహుమతులు అందజేస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. 4 వరకు జరుగుతున్నాయి. ఈ సిఐటియు మహాసభల సందర్భంగా శ్రామిక ఉత్సవం నిర్వహిస్తున్నాం. శ్రామిక ఉత్సవంలో ప్రధానంగా శ్రామిక సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్, బుక్ ఫెస్టివల్, సైన్స్ ఎగ్జిబిషన్, అలాగే కార్టూన్, షార్ట్ ఫిల్ము, కార్టూన్ వంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి. ప్రధానంగా శ్రామికులు, వర్కింగ్ క్లాస్ యొక్క శ్రమకి అనుబంధంగా ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్టూన్ పోటీలు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఇక్కడ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం. దీనిలో 10 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి పాల్గొనే వాళ్ళు ఆన్లైన్లో కూడా పంపించవచ్చు. దానికి సంబంధించిన వివరాలు అవి మేము పంపిస్తాం మీడియా ద్వారా. ముఖ్యంగా ఈ పోటీలకి మేము కొన్ని థీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కాబట్టి శ్రామికులు, డిజిటల్ యుగం తాలూకా సవాళ్ళు, మహిళా శ్రామికుల యొక్క సాధికారతకు సంబంధించి, యువత ఉద్యోగాలు, వాళ్ళ యొక్క కళలు మరియు వాస్తవాలు ఏంటనేది, గిగ్ వర్కర్స్ వాళ్ళ యొక్క ఛాలెంజెస్ మీద, శ్రామిక యూనియన్లు, కార్పొరేట్ కంపెనీలు,
క్లైమేట్ చేంజ్, లేబర్ మార్కెట్ పైన ప్రభావం, ఆర్థిక అభివృద్ధిలో శ్రామికుల యొక్క పాత్ర, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మత సామరస్యం వంటి 9 అంశాలతో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. కాలేజీలు, స్కూల్స్, మీ పిల్లల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. అలాగే అసోసియేషన్స్ కూడా ఉన్నాయి, ఉదయం కూడా వచ్చి వెళ్ళారు. కార్టూన్ అసోసియేషన్లు, అలాగే ఇతర డ్రాయింగ్ కానీ అటువంటి అసోసియేషన్లు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయడమని తెలియజేస్తాం. కోళ్లను పెంచుతున్న కోళ్ల పెంపకందారులు కోళ్లకు కుక్కరి తెగులు రాకుండా టీకాలు వేయించుకోవాలని విజయనగరం వెటనరీ ఎనిమల్ డెబిలిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పద్మజ పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రస్తుత వాతావరణంకు అనుగుణంగా కోళ్ల రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. కుక్కర్ తెగులు నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ పంపించేస్తుందని తెలిపారు. 7 రోజుల పిల్లల నుంచి 45 రోజుల వరకు డీవర్నింగ్, 45 రోజుల నుండి ఆర్డీకే వ్యాక్సిన్ వేస్తామన్నారు. సాధారణంగా డైవర్నింగ్ చేయడం వల్ల వ్యాధులు నివారించవచ్చన్నారు. కోళ్లలో మసూచి వస్తే ఫైరెక్షన్ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఈ నెలాఖరు జనవరిలో టీకాలు వేస్తామన్నారు. రైతులు అశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్న హాస్పిటల్ను సంప్రదించి టీకాలు వేయించుకోవాలని కోరారు. రైతులు ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. వేసవకాలం వచ్చేసరికి కుక్కర్ తెగులు అనేది కామన్గా వస్తుంది. ఈ తెగులు రాకుండా ఉండటం కోసం గవర్నమెంట్ వ్యాక్సిన్ సప్లై చేస్తుంది. ఇంగ్లీష్లో దీన్ని ర్యానికెట్ డిసీజ్ అంటారు. ఆర్డిఎఫ్, ఆర్డీకే అనే 2 వ్యాక్సిన్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఆర్డిఎఫ్ అనేది అది లెంటోజెనిక్ స్ట్రెయిన్, అంటే అది చిన్నపిల్లలకి వేయాలి ఆ టీకా. అంటే 7 రోజుల నుంచి నెల 15 రోజుల వరకు ఉన్న కోడి పిల్లలకి ఈ టీకా కంటిలో కానీ ముక్కులో కానీ ఒక డ్రాప్ వేస్తారు. తర్వాత నెల 15 రోజుల నుంచి పెద్దవాటన్నిటికీ కూడా వ్యాక్సిన్ వేస్తారు. ఇది సబ్క్యూటేనియస్గా కానీ ఇంట్రామస్కులర్లో కానీ వేయాలి. జనరల్గా ఏంటంటే ఈ టీకాలు వేసే ముందు ఈ వీటిలో వర్మ్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డీవార్మింగ్ చేసిన తర్వాత టీకాలు వేయడం వల్ల ఈ చలికాలంలో తర్వాత వచ్చే వేసవకాలంలో వచ్చే ఈ కుక్కర్ తెగులు టీకాలు రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా కోళ్లలో మసూచి, ఫౌల్ పాక్స్ అనే డిసీజ్ కూడా వస్తుంది. దీనికి కూడా రాకుండా గవర్నమెంట్ వ్యాక్సిన్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ టీకాని కూడా నెల 15 రోజులు, అంటే 6 వారాల నుంచి ఉన్న బర్డ్స్ అన్నిటికి కూడా ఈ టీకా వేయాలి. ఇదే అంటే సీజనల్గా వస్తుంది కాబట్టి సాధారణంగా డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ ఈ టీకాలు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరం పొడుగునా ప్రతి గురువారం కూడా ఈ కోళ్లలో ఈ టీకాలు పశువుల ఆసుపత్రిలో వేయడం జరుగుతుంది. నెల దాటిన పిల్లలకి డీవార్మింగ్, 3 మాసాలకు ఒకసారి డీవార్మింగ్ చేయడం ద్వారా ఈ నత్తల బెడద తగ్గుతుంది మరియు ఈ వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ కోళ్ళకి ఈ కుక్కర్ తెగులు టీకాలు, వేసవకాలం వచ్చేసరికి మసూచి టీకాలు కావాల్సిందిగా తెలియజేయడమైంది. ఆసిల్మెట సంపత్ వినాయక టెంపుల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విఆర్ సిల్క్స్ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. షోరూమ్ అంతటా కలయ తిరిగారు. నిర్వాహకులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నేరుగా తయారీదారుల నుంచే సరుకు రప్పించి విక్రయిస్తున్నందువల్ల అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో వస్త్రాలు లభిస్తాయన్నారు. వినియోగదారులు ఆధార అభిమానులతో షోరూం దినదిన ప్రవర్ధనం చెందాలని ఆకాంక్షించారు. షోరూం యజమాని వెంకటరాణి మాట్లాడుతూ సరికొత్త ఆఫర్లు, ఆకర్షణీయ రాయితీలతో సరసమైన ధరకే వస్త్రాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. పట్టు శారీస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ ఉంటుందండి. మొట్టమొదటి బ్రాంచ్ విఆర్ సిల్క్స్ ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా మన వైజాగ్లో ఓపెన్ అయ్యింది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బట్టలు కొనడానికి ఎన్నో ప్లేసెస్ రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటనంటే డైరెక్ట్గా వీవర్స్ నుంచి, అంటే
డైరెక్ట్గా ఎవరైతే నేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే చీరలన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కంచి కానీ, బనారస్ కానీ, గద్వాల్ కానీ, జరీ సిల్క్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీవర్ ప్రైస్కి మాత్రమే అవి దొరుకుతాయి. బేసిక్గా ఏం జరుగుతుందంటే వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ ప్రైస్ ట్యాగ్ పీకేసి ఇంకో ప్రైస్ ట్యాగ్ ఇంకొంచెం యాడ్ చేసి అమ్ముతారు. బట్ అలా కాదు, ఎంత ఒరిజినల్ ప్రైస్కి అయితే అక్కడ చేస్తున్నారో అంతే ప్రైస్కి మా రాణిగారు అమ్ముతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కంగ్రాచులేషన్స్. ఇది మొట్టమొదటి బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయిందనంటే సముద్రం ప్రవాహం లాగా ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైస్ రేంజెస్ కూడా 500 నుంచి 5 లక్షల వరకు ఆల్మోస్ట్, అంటే మిడిల్ క్లాస్ నుంచి లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ అందరికీ కేటర్ చేసే డిఫరెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. చూశాను నేను, అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వింటేజ్ కలెక్షన్ ఈజ్ అమేజింగ్. రీసెంట్ టైమ్స్లో ఒక మూవీ చేస్తున్నాను. ఆ మూవీలో ఏంటంటే అన్ని పాత చీరలు వేసుకోవడమే ఉండింది. అండ్ ఇక్కడ వింటేజ్ కలెక్షన్ ప్రత్యేకత అని విన్న తర్వాత చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ, లేడీస్ అందరూ హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి వీవర్ ధరలకి మాత్రమే మీరు అద్భుతమైన షాపింగ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్ సిల్క్స్ ఇక మాది కాదు, మీ అందరిది. వచ్చి హ్యాపీగా షాప్ చేయండి. సంక్రాంతిని పురస్కరించుకొని సాధారణ సర్వీసులతో పాటు దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు వేశామని విజయనగరం ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. ఈ రోజు ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా నూతన సంవత్సరం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ కొరియర్ ద్వారా మీ మిత్రులు, బంధువులకు గ్రీటింగ్స్ గిఫ్ట్ను పంపించవచ్చన్నారు. మీరు పంపించే గ్రీటింగ్స్ను నేరుగా డోర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. లాజిస్టిక్స్ మనకి ఆర్టీసీలో ఈ కార్గో సేవలు అన్నవి 2017 నుంచి స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా మన విజయనగరంలో కూడా 13 కౌంటర్లు ఉన్నాయి. 13 కౌంటర్ల నుంచి దాదాపు రోజువారీ ఆదాయం మనకు 60,000 వస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రయాణికులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో డోర్ డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చాము. ఈ డోర్ డెలివరీని మరింత విస్తృతం చేయడానికి ఈ నెల 20వ తారీఖు నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు కూడా జరుపుతున్నాము. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే 84 టౌన్లు మన స్టేట్లో 84 ముఖ్యమైన పట్టణాలకి డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. దీనికి సంబంధించి మాకు హెడ్ ఆఫీస్ ఆదేశాలు వచ్చాయి. ప్రతి ఒక్కరికి చేయడానికి ఈ డోర్ డెలివరీని విస్తృతం చేయడానికి ఈ మాసోత్సవాల్లో మేము ప్రచారం చేయడానికి సంకల్పించాము. ప్రతి ఒక్కరు కూడా ఇందులో మా ప్రజలతో పాటు మా ఎంప్లాయీస్ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్ళ బంధువుల ద్వారా ప్రచారం చేసి బంధువుల ద్వారా కూడా ఈ ఆర్టీసీ సేవలు ఏదైతే డోర్ డెలివరీ సేవలు ఉన్నాయో వీటిని వినియోగించుకోవాల్సిందిగా మా ఎంప్లాయీస్కి చెప్తున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆర్టీసీలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బస్సులు ఉన్నాయి, అందుబాటులో బస్సులు ఉన్నాయి, ప్రతి మండలానికి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఇంత వేగంగా ఇంత సేఫ్గా మరి పార్సల్ కానీ కొరియర్ కానీ బల్క్ బుకింగ్స్ కానీ ఇంతకన్నా తక్కువ రేట్లో కానీ ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో క్షేమంగా భద్రంగా చేర్చే ఫెసిలిటీ ఆర్టీసీలో ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకొని ఈ మాసోత్సవాల్లో ఇంకా మీరు కావాల్సిన బంధువులకి, మిత్రులకి మీ యొక్క గ్రీటింగ్స్ కానివ్వండి, గిఫ్ట్లు కానివ్వండి, ఈ సందర్భంగా ఈ ఆర్టీసీ డోర్ డెలివరీ ద్వారా మీ యొక్క సన్నిహితులకి గ్రీటింగ్స్ తెలియజేస్తారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన డిజిటల్ కార్యక్రమాల్లో భాగంగా అంగన్వాడీ సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అందిస్తున్న సేవలు వివరములు సకాలంలో నమోదు చేసి ప్రభుత్వ పథకాలకు అర్హులకు వేగంగా చేర్చేందుకు ఈ సెల్ ఫోన్లు ఉపయోగపడతాయని తెలియజేశారు.
పోషణ, ఆరోగ్యం, హాజరు వివరాలు నమోదు డిజిటల్ విధానంలో జరగడం ద్వారా సేవలో నాణ్యత మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవడానికి చివరి గడువు ముగియడంతో లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన పని లేదని విజయనగరం మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్ గాంధీ అన్నారు. నియోజకవర్గంలో 74,000 స్మార్ట్ కార్డులు వచ్చాయని, వాటిలో 80% లబ్ధిదారులకు స్మార్ట్ కార్డ్స్ను సచివాలయం రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేశామన్నారు. మిగతా ఏవైతే మిగిలి ఉన్న కార్డులు కమిషనరేట్కి పంపించబడతాయన్నారు. ఆ తర్వాత కార్డు కావాలంటే సచివాలయంలో 200 రూపాయల చలానా చెల్లించి పూర్తి అడ్రస్తో ఆన్లైన్లో అప్లై చేస్తే కార్డు నేరుగా మీ ఇంటికి పంపబడుతుందన్నారు. దీనివల్ల ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కార్డులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అండ్ రూరల్కి సంబంధించి మొత్తం మనకి 74,000 రేషన్ కార్డ్స్కి మనకి స్మార్ట్ కార్డ్స్ రావడం జరిగిందండి. అందులో మనం 86% అందరికీ మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మిగతా కూడా మొన్న 15వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కనుక విఆర్ఓస్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా మీ పరిధిలో వార్డు పరిధిలో కానీ ఎవరెవరు ఉంటే వాళ్ళని పిలిపించి ఆ కార్డులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నా. ఒకవేళ వాళ్ళు ఎవరు లేకపోతే ఆ లిస్టులు మాకు రాసేసి ఏవేవి ఉన్నాయో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ మనం గవర్నమెంట్కి సరెండర్ చేస్తాం. ఈ ఎవరికైతే రాలేదో స్మార్ట్ కార్డు తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు సంబంధిత సచివాలయంకి వెళ్ళి 200 దానికి మళ్ళీ చలానా తీసి వాళ్ళకి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ ఇంటికే కార్డు వచ్చే ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ సర్క్యులర్స్ ప్రకారం. కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం ఎవరైనా పెట్టించుకుంటే అదేంటంటే 6 ఆఫ్ వ్యాలిడేషన్ ప్రకారం అంతా చూసుకొని మనకు 15వ తారీఖు లోపు కానీ వస్తే నెక్స్ట్ మంత్కి అలాట్మెంట్ అది వస్తుందండి. 15వ తారీఖు దాటి కానీ వస్తే అది మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ అలాట్మెంట్లో వాళ్ళకి అది మన కన్సిడర్లో వస్తుంది. ఉమ్మడి కుటుంబాలు లేక ఆప్యాయత అనురాగాలు దూరం అవుతున్నాయని విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజతరాజు ఆవేదన వెల్లబుచ్చారు. ఈ రోజు విజయనగరం పింఛన్దారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే అఖిల భారత పింఛన్దారుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అతిథి గజతరాజు మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజలకు విశేష సేవలు చేసిన పదవి విరమణ పొందిన పెద్దలు కొంతమంది నిరాధరణకు గురవుతున్నారని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు పోయి వృద్ధాశ్రమాలు ఎక్కువవుతున్నాయన్నారు. కుటుంబాల్లో పెద్దలు లేక పిల్లలకు మంచి చెడు చెప్పేవారు లేకుండా పోయారన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకుని వస్తే నా వంతు కృషి చేస్తామన్నారు. డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవలు అందించి పదవీ విరమణ పొందిన పెద్దలు జరుపుకునే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా కోలగట్ల వీరభద్రస్వామి మీకు అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పింఛన్దారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కూడా కోలగట్ల కుటుంబాన్ని కలుపుకుంటూ మమ్మల్ని కూడా ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు చేసిన మీ అందరికీ కూడా మీ పెద్ద హృదయానికి కూడా పేరు పేరున నమస్సమాజాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పెద్దలు ఎంతో మంది కూర్చున్నారు. పెద్దల మాట శబ్దం మోట అంటారు. అది వాస్తవమే. అంటే అది ఒక నానుడి ఊరికే రాదు, అది వాస్తవాల నుంచి నానుడి అనేది. మరి పిల్లలు కానీ పిల్లలు ఒక మంచి బాటలో ఉండాలన్నా సరే పెద్దలు వాళ్ళ పూర్తి రక్తం దారపోస్తే కానీ పిల్లలు ఈ రోజు ఈ స్థాయిలో ఉండలేరు. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని ఓల్డేజ్ హోములు రన్ అవుతున్నాయి. మరి ఆ ఓల్డేజ్ హోముల్లోకి వెళ్ళకుండా ఇండిపెండెంట్ గా మా సొంత కాళ్ళ మీద మేము నించుంటాము, మీరు మా పిల్లలు మీరు మాకు తోడున్నా లేకపోయినా పర్వాలేదు, పెన్షన్ వస్తుంది, ఏ ఇబ్బందులు లేకుండా పెన్షన్ తోని హ్యాపీగా బతకగలమని ఎంతో మంది గౌరవంగా బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది నా ముందున్నారు. మీ అందరినీ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి నేడు ఎంతమంది పెద్దలు మాట్లాడున్నారు. మాకు ఒక 4-5 డిఏలు రాలేదని ఒక్కసారి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మా కుటుంబం రాజుల కుటుంబం కాకపోయినప్పటికీ కూడా మన విజయనగరాన్ని కూడా ఒక ప్యాలెస్ కిందనే తయారు చేశారు స్వామి గారు. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా పెన్షనర్స్ గురించి మనం ఆలోచిస్తే మామూలుగా పెన్షనర్స్ అందరూ వయసులో పెద్దవాళ్ళు. అయితే ముందు మన సమాజం ఎలా ఉండేదంటే ప్రత్యేకంగా భారతదేశంలో చూసుకుంటే
పెద్దవాళ్ళని ఎక్కువగా గౌరవించి చాలా జాగ్రత్తగా చూసుకునే సమాజంగా మనం ఉండేవాళ్ళం. ఈరోజు మన కాలం మారింది. ఫైనాన్షియల్గా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఫైనాన్షియల్గా సమాజం పెరిగింది, లైఫ్ స్టైల్స్ పెరిగినాయి. ఆ రోజుల్లో పాతకాలం మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా బిర్యానీ ఇంటిలో వండుకోవాలంటే ఎప్పుడో ఒకసారి జరిగేది. అప్పుడప్పుడు జీవితంలో 5-6 సార్లు జరిగేది, అప్పుడప్పుడు జరిగేది కాదు. కానీ ఈ రోజుల్లో ఇటువంటివన్నీ ఎక్కువగా దొరుకుతున్నాయి. కానీ మనం పెద్దవాళ్ళని చాలా మటుకు మనం మర్చిపోతున్నాం. మనం చూస్తుంటే ఏ ఇంట్లో అయితే ఒక అమ్మమ్మ తాత ఉంటారో, నాయనమ్మ తాత ఉంటారో, ఆ ఇంట్లో పిల్లలు ఎంతో బాగా పెరుగుతారు. వాళ్ళకి ఆడుకునేటానికి పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉంటారు. వారు పడిపోయినప్పుడు వాళ్ళని ఎత్తుకోవటానికి ఎవరో ఒకరు ఉంటారు. దాంట్లో ఈ రోజుల్లో ఒక డబుల్ ఇన్కమ్ సమాజం, ఎక్కడైతే హస్బెండ్ వైఫ్ అందరూ పనిచేస్తున్నారు. అయితే మనం ఒక స్పీడ్లో పనిచేస్తూ ఉంటూ పిల్లల్ని పెంచటం కూడా మనం ఒక విధంగా మనం టైం స్పెండ్ చేయటం అనేది మర్చిపోతున్నాం. ఇది ఇలా ఉండగా విజయనగరం స్థానిక ఎన్జీఓ భవనంలో పెన్షనర్స్ డేను పెన్షనర్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీ ఆర్ గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో పెన్షనర్ల సేవలు ఎంతో అమూల్యమని పేర్కొన్నారు. వారు తమ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి నేటి తరాలకు మార్గదర్శులుగా నిలిచారని అన్నారు. పెన్షనర్లు సమాజానికి అందించిన సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తిస్తుందని తెలిపారు. ఇటీవల కాలంలో చాలా మంది వ్యక్తులు సైబర్ మోసాలకు గురవుతున్నారని, నేరాలు జరుగుతున్న తీరును వివరించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమాయక ప్రజలను ముఖ్యంగా పెన్షనర్లు లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని, మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారని, ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని, మీ పిల్లలపై డ్రగ్స్ కేసు నమోదైందని, సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ లేదా సిఐడి లేదా కోర్టు నుండి అధికారులుగా పరిచయం చేసుకొని బెదిరింపులకు పాల్పడుతుంటారని, చివరికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మబలికి పెన్షన్ నుండి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఇటువంటి నేరగాలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోన్లు చేస్తే సమాచారాన్ని డైల్ 100 లేదా 112 లేదా 1930కు అందించాలన్నారు. దయచేసి మీరందరూ కూడా చాలా ఓపికతో చాలా బాధ్యతగా మీ కుటుంబ సభ్యులందరూ హెల్మెట్ ధరించేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. అది మన అందరి బాధ్యత. అలాగే నేను ఇలాగా ఫైనల్గా చేస్తున్నప్పుడు మా స్టాఫ్ అందరికీ నేను చెప్తుంటాను, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఆపడం కానీ వాళ్ళ ఫైన్ వేయడం కానీ చేయొద్దు. దయచేసి చాలాసార్లు మా ఎస్ఐ అందరికీ చెప్తున్నాను. నేను మనం ఆపేటప్పుడు కూడా ఎవరు ఆకతాయిలు అలాంటి వాళ్ళు ఆపండి. సీనియర్ సిటిజన్స్కి ఎప్పుడు కూడా మనం ఆపొద్దు. అలాగే రేపు మనం ఏదైనా స్టేషన్ పని మీద వచ్చినా, మన అవసరం ఏదొచ్చినా మనం ఇమీడియట్ రెస్పాండ్ అవ్వండి. మా ఎస్ఐలకి సిఐలకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ బాగుండాలని, అలాగే ఈ సైబర్ విషయాల్లోనూ ఈ ట్రాఫిక్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మరి మాకు ఈ అవకాశం కల్పించిన పార్తపురం మార్కెట్ యార్డులో గోవధకు పాల్పడుతున్న సంఘటన చోటు చేసుకుంది. ఆవు దూడకి జన్మనిచ్చిన వెంటనే పిల్ల దూడ నుంచి ఆవు తల్లిని దూరం చేసి కళేభరాలను తరలిస్తున్న పశు వ్యాపారస్తులు. ఇది చూసిన జనసేన మరియు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి జగదీష్ నాయకులు వెంటనే ఆవును తరలిస్తున్న వ్యాపారస్తులు నిలుపుదల చేసి పశు వ్యాపారస్తుల వద్ద నుండి ఆవుని స్వాధీనపరుచుకొని దూడ దగ్గరికి చేర్చారు. అంతేకాకుండా పశు వ్యాపారస్తుల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పశువులను తరలిస్తున్నారని స్థానిక సిఐకి ఎన్జీఏ కూటమి నాయకులు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ మురళీధర్ అక్రమ పశువులను గోశాలకు తరలించారు. కొన్ని మూగజీవులు రక్షణ కల్పించారు.
మన అభిమాన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వచ్చిన వెంటనే శ్రీ విజయలక్ష్మి కళ్యాణ మండపంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత సంవత్సరం కంటే 3 రెట్లు ఎక్కువగా మన పార్తీపురం మన్యం జిల్లాలోనే జరగాలని సాలూరు, పార్తీపురం మరియు కురుపం నియోజకవర్గాలకు చెందిన క్రియా వాలంటీర్లకు మరియు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. రానున్న సంస్థాగత ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మన పార్టీ కార్యకలాపాలకు ఇదివరకట్లాగే పెద్ద ఎత్తున రూపొందించుకొని జనంలోకి వెళ్లాలని సూచించారు. మన కూటమి ధర్మాన్ని పాటిస్తూనే మన జనసేన పార్టీని బలపరుచుకునే విధంగా మనందరి ప్రతి అడుగు ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి మన అధినేత చేస్తున్న ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు, సేవా తత్పర మన చుట్టూ ఉన్న ప్రజలకు చేరవేసే బాధ్యత మనదేనని తెలియజేశారు. పాల్గొన్న నియోజకవర్గం నుంచి మన జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చేస్తున్న మంచి కార్యక్రమాలు మన మన్యం జిల్లాలోని మిగతా 3 నియోజకవర్గాలపైన మంచి సానుకూలమైన ప్రభావం చూపుతుందని, దీనికి చురుకైన పార్టీ కార్యకలాపాల తోడైతే మన్యం జిల్లాలోని అత్యంత శక్తివంతమైన పార్టీగా మనం ఎదగడానికి అవకాశం ఉందని, ఇది మన కూటమి ఎంతో బలాన్ని చేకూరుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కురుపం వైస్ చైర్మన్ గార గౌరీశంకర్, పార్తీపురం పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీమతి ఆగూరు మాని, ఏఎంసీ డైరెక్టర్ ప్రతినిధి చిట్లు గణేష్, అల్లు సాయి కుమార్, బల్జిపేట మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రోమర్ షాపు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కావాలని వెళ్లిన రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్న రైతులు మండిపడుతున్నారు. యూరియా ఇవ్వాలంటే దానితో పాటు వేరే పురుగుల మందు కొనాలంటూ ఆంక్షలు విధిస్తూ 2000 రూపాయలకు తగ్గకుండా బిల్లు వేస్తున్నట్లు చెప్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం, సరిపడా యూరియా అందిస్తామని ప్రభుత్వం చెబుతుంటే వ్యాపారులు మాత్రం రైతులు ఇలా ఇబ్బందులు పెట్టడం పట్ల రైతులు మండిపడుతున్నారు. రైతులకు కావాల్సిన ఎరువు ఇవ్వకుండా యూ ఫారం చేస్తున్నారని, 280 రూపాయలు యూరియా కొనడానికి వెళ్తే 2000 రూపాయలు లాగేస్తున్నారని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ స్పందించకపోవడం గమనార్హం. రూపాయలు జొన్నల దగ్గర కొన్నామండి. మళ్ళీ అది పాత బిల్లు పట్టుకొని వస్తే మీకు అంత తగ్గట్టు ఊరే ఇస్తామని చెప్పారు. ఆ బిల్లు తెస్తే ఇప్పుడు మేము ఇమ్మని ఇస్తాను. మళ్ళీ ఏమైనా కొనమంటారు. మేము అవి కొనుక్కొని ఏం చేసుకోమంటారు. ఇది బ్లాక్లో కొనుక్కుంటే 620 రూపాయలు అమ్ముతాను ఒక ఊరియా బస్తా. రైతులు ఏడైపోవాలి. ఇప్పుడు 260 రూపాయలు అది 620 రూపాయలు కమితే మేమైపోవాలి. అయితే రైతులు పురుగు మందు తాగి తెచ్చుకోవాలి. మీరు ఎలాగున్నా పర్వాలేదు, కంపెనీ వాళ్ళు ఎలాగైనా బాగా సంపాదించవచ్చు. రైతు మాత్రం చచ్చిపోవాలి పురుగు మందులు తాగి. 6000 జొన్న పెక్కలు కొన్నానండి. ఊరియా ఇస్తామన్నానండి. 15 రోజులు పెట్టి తిప్పుతాను, ఇవ్వడం లేదు. ఈ రోజు వచ్చినా సరే ఇవ్వడం లేదండి. ఏమంటారు మళ్ళీ ఇలా మరేమో అనేస్తానండి. ఆ వేళ అన్నాడు వారం పోయాక రాయమ్మ అన్నాడు. మళ్ళీ వచ్చాము, మళ్ళీ రాయమ్మ అనేసాడు. ఇప్పుడు 10 రోజులు బట్టి 20 రోజులు బట్టి అలా తిప్పుతాడు కానీ ఇస్తాడు కాదు. పరిస్థితి ఏటవ్వాలండి. పంటలు పనికి రాలేదు. అంతే. ఈ గవర్నమెంట్ వచ్చి మనకి న్యాయం చేయలేదు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి. సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సాగిన కాన్ఫరెన్స్. జిల్లాకు వచ్చిన పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఫండ్. 1 కోటి రూపాయలతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్న సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త రామారావు. అఖిల భారత పింఛన్దారుల దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, డిప్యూటీ మేయర్ కోలగట్ల స్వామి. పెన్షన్ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.